నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోనే 13వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోతుకంటి యాలేఖ్య శ్రీకాంతుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు గజమాలలు వేసి పూలు చల్లుతూ శాల్వాలు కప్పి ఘనంగా వార్డులోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఎమ్మెల్యేకు హారతులు పట్టి ఘనంగా ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మధురా ఈ 100 రోజుల్లో పెద్దోళ్ళందరికీ ఫంక్షన్లు 13వ వార్డు ప్రజానికానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఒక్కరితో మమేకం కావాలి. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ 100 రోజులలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కూడా ఈరోజు 13వ వార్డులో నేను కూడా ఇక్కడికి రావటం, అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించడం, ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు వారందరూ కూడా తమ బిడ్డ ఇంటికి వచ్చాడని ఆహ్వానించడం నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇది ఒక మంచి ప్రభుత్వం. రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది. నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు. ఆయన పనిచేసే తనం, ఆయన చురుకుతనం, ఆయన పట్టుదల, ఆయన కార్యదీక్ష, ఆయన ప్లానింగు, ఆయన డెసిషన్ మేకింగు, తన థింకింగు, మోటివేషను, కమ్యూనికేషను, ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడులాగే ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మన అందరూ అదృష్టం. ఇదంతా మన అదృష్టం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు. మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చదువుకున్నాం రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని. అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, తన వయసును పక్కన పెట్టాడు. దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, యువత ఉద్యోగ కల్పన కోసం గత 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈరోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన నీడలో ఈ 100 రోజుల్లోనే మార్పును మనం చూస్తున్నాం. ఒకప్పుడు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దొంగ కేసులు, బెదిరింపులు, గంజాయి, దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలద్రోలి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ, ఇంకొక వైపున జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు. కాబట్టి ఆ విధంగా కొనియాడే